శివకామేశ్వర గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అమ్మ గురించి చెప్తున్నారు కదండి. అవును. అమ్మ చిదగ్ని కుండంలోంచి వచ్చింది అంటున్నారు. అవును. ఎలా ఆమె ఉద్భవించిందండి? తప్పకుండా తెలియజేస్తానండి. ముందు అందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అమ్మవారిని గురువుగారు ఏం చేశారు? కింద కింద అంటించారు అగ్ని. మూలాధారం అది రగిలి 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 మధించి 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 చిలికి 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 ఎక్కడ రగిలింది చూడండి అగ్ని. ఎక్కడ అంటే కొంచెంగా అగ్ని రగిల్చారు. మంట ఎక్కడొచ్చింది? సహస్రారంలో వచ్చింది. ఇక్కడైనా పూర్తిగా అమ్మ గడపండి. ఇంకా చిదగ్నిగుండ సంభూత సాధన చేయాలి. చేస్తూ 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 ఉన్నప్పుడు ఇక్కడ ఇంకా మనం తెలుసుకోవాలి. ఏం చెప్పాను నేను? ఈ అగ్నిలో గురువుగారు ఏం చెప్పారు? వీళ్ళందరినీ దూకేమన్నారు. అగ్ని రగిల్చారు. అగ్ని రగిలింది, ఇక్కడ దాకా వచ్చి పెద్ద అగ్ని వచ్చింది. ఇంకా అమ్మ ఉద్భవించలేదు అనుకోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి 2 అంగుళాల పైన అమ్మ పద్మంలో ఉందంటారు. ఇది కాడనుకోండి పద్మం. దూకాలన్నమాట. దూకేశారు. దూకేసి ఎలా దూకారు? ఇక్కడ మనిషి దూకేయడం అంటే ఏంటి? మాంసం ముద్దలు పడేయడం అంటే ఏంటి? నీ దేహాభిమానాన్ని వదిలేసి దూకారు. దేహాభిమానాన్ని వదిలేసి అంతే కదా. ఇప్పుడు నా దేహం వద్దనుకునే కదా వాళ్ళు అగ్నిలో దూకింది. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిదేవత. ఆ దేవత యొక్క శక్తి క్షీణించింది భండాసురుడు వల్ల. అప్పుడు ఏమైంది? నా శరీరము, నేను అందగత్తిని, నాకొచ్చు, నేను 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 అనేది దేహాభిమానాన్ని అగ్నిలో పడేశారు. ఇంద్రియాల మీద ఉన్న అభిమానాన్ని ఇక్కడ శరీరాన్ని అర్పించడము అంటే ఇంద్రియముల మీద ఉన్న అభిమానాన్ని దాంట్లో వేసేశారు. అక్కడ వేశారు, చిదగ్నిలో వేసేశారు. వేసేసారు. అక్కడ ఏమైందండి? మళ్ళీ ఎలా వచ్చింది అమ్మ? చిచ్చక్తి తెలుసుగా. చిచ్చక్తి అంటే అంటే ఏంటి చెప్పండి. మనం నిద్రపోయాం అనుకోండి, మనకు మెలకువ రాగానే మనకు మెలకువ వచ్చింది అని చెప్పేదే చిచ్చక్తి. నిద్రపోయినప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థల్లో ఒక అవస్థలో మనం బతుకున్నామో లేదో అది కూడా తెలియదు. మనకి తెలియదు మనం ఏంటన్నది కూడా మనకి తెలియదు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి. మనం ఎంతసేపు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే బయట చూస్తూ ఉంటాం. ఇక్కడ చిన్న విషయం చెప్తాను. పడుకుంటాం. అవును. పొద్దున్నే పుట్టుక. ఎందుకంటే రాత్రి పడుకున్న వాళ్ళం పొద్దున్న లేస్తామో మనకి తెలుసా? తెలియదు. ఏం చేసాం? పొద్దున్నే సృష్టించబడ్డాం. ప్రతిరోజు అక్కడ బ్రహ్మ చేత సృష్టించబడ్డాం. అక్కడే ఉన్నాడుగా బ్రహ్మ. నిజమే కదా. మళ్ళీ సాయంత్రం దాకా మన పనులు మన దీంతో ఏం చేస్తూ ఉంటాం? విష్ణుమూర్తి స్థితిలో ఉంటాం. రాత్రి అయ్యేసరికి నిలయలో లయమైపోతూ ఉంటాం. ఇక్కడ ఎక్కడ ఉన్నారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మనం స్థితి లయములు ఈ 3 జరుగుతున్నప్పుడు ఎవరో ఒక స్కూల్కి ప్రిన్సిపాల్ ఉన్నట్టు ఇక్కడ అన్నిటినీ చూసేది ఆవిడ, పెద్ద ఆవిడ. మూలం అమ్మ. మన వ్యూయర్స్ ఒకళ్ళు ప్రశ్న అడిగారండి. అన్నిటికీ మూలం అమ్మే అని చెప్తున్నారు కదా మీరు. అవును కదా. మరి అమ్మకి మూలం ఎవరు అని అడిగారు. వారి పేరు నేను మర్చిపోయాను. చాలా తెలివైన వారండి. నిజమే. అమ్మకు మూలం ఎవరు? ఇప్పుడు ఆ మూలాన్ని ఇందాక చెప్పాను, అమ్మని ఏ రూపంలో పూజించాలి. ఆ మూలాన్నే నేను అమ్మ అంటున్నాను. నేను అమ్మ అంటున్నాను. అమ్మే మూలం. ఆ మూలానికి నేను పెట్టుకున్న పేరు అమ్మ. మీరు ఏదైనా పెట్టుకోండి. సృష్టి స్థితి లయములే ఉంటాయి. ఆయన అడుగుతూ బాగానే ఉంది, మీరు చెప్తూ బాగానే ఉంది. సత్వరజస్తమో గుణములు ఉన్నప్పుడు ఈ గుణాల్ని పాలించేది అమ్మ అన్నప్పుడు ఆ మూలానికే నేను పెట్టుకున్న పేరు అమ్మ. ఎందుకంటే ఆవిడకి రంగు లేదు, రూపం లేదు, లింగభేదం లేదు, పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకుడు కాదు, ఏ భేదము లేదు. ఆ మూలానికి నేను పెట్టుకున్న పేరు అమ్మ. ఎందుకంటే అమ్మ అనగానే నా కోసం వచ్చేస్తుంది కాబట్టి. అమ్మకి మూలం ఎవరు లేరు. ఆది అంతం లేదు అమ్మకి. అమ్మే మూలం. అందుకే ఒక చెట్టు మామిడి చెట్టు ఉద్భవించాలంటే మామిడి టెంక నాటాలి. అవును కదా. ఇప్పుడు ఇది ప్రశ్న, విత్తు ముందా విత్తు ముందా అంటే అమ్మే ముందు.
అమ్మే ముందు. అమ్మ ఉంటేనే కదా సృష్టి జరిగేది. అమ్మ, అందుకని నేను పెట్టుకున్న ఆ మూలం పేరే అమ్మ. అమ్మ, అవును, శివశక్తి కదా ఆమె. ఇక్కడ అదే ఎలా చెప్పారు కదా, ఎలా శివశక్తి ఆయుక్తో. కరెక్ట్ అండి. ఇక్కడ నేను చెప్పుకున్న ఆ అమ్మ చిచ్చక్తిగా ఉంది. చిచ్చక్తి అంటే నేను నిద్రపోయినప్పుడు నేను లేవగానే నాకు మెలకు వచ్చింది అని చెప్పేదే చిచ్చక్తి. ఎట్లా ఉద్భవించింది చిదగ్నికుండంలో? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి కింద ఉద్భవించింది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇదే చిచ్చక్తి. ఇచ్ఛాశక్తి ఏదైనా కోరుకునే శక్తి, జ్ఞానశక్తి, నీకు వచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రియాశక్తి, ఇదంతా కూడా ఎలా ఇలాగా అమ్మ ఉద్భవించింది. ప్రకాశ చైతన్యం కింద చిదగ్నిలోంచి ఉద్భవించింది. అమ్మ చెప్పాను ఇప్పుడు పెద్ద అగ్నిగుండము, ఆ అగ్నిగుండం మనలోనే ఉంది. ఎలాగా? గురువు గారు చెప్పినట్టు గురువుగారు మూలాధారంలో అగ్ని జస్ట్ ఇట్లా అంటించారు ఆయన, అంతే. అంటించి దగ్గరే ఉన్నారండోయ్, వామం చేస్తూనే ఉన్నారు ఆయన. ఒక్కొక్క యజ్ఞం చేయిస్తూ ఉన్నారు మన చేత. మూలాధారం నుంచి స్వాదిష్టానం, స్వాదిష్టానం నుంచి మణిపూరం, మణిపూరం నుంచి అనాహతం, అనాహం నుంచి విశుద్ధి, విశుద్ధి నుంచి ఆజ్ఞ, ఆజ్ఞ నుంచి సహస్రారం. ఇట్లా వచ్చినప్పుడు రగులుస్తూనే ఉన్నారు. దూకేమన్నారు, దూకమనంగానే దేవతలందరూ దూకేస్తారు. ఎలా దూకేశారు? ఈ దేహాభిమానాన్ని, ఇంద్రియాల మీద అభిమానాన్ని, అహంకారాన్ని అందులో వేసేస్తారు. అహంకారం ఇవన్నీ రగుల్చుకుంటూ వెళ్ళిపోయారు. అన్నిటినీ ఒక్కొక్కదాన్ని ఆహుతులు వేసేస్తూ వెళ్ళారు. ఒక్కొక్కటి తగ్గిపోతే వెళ్ళిందిగా. ఇగో తగ్గిపోయింది. మణిపూరం దగ్గరికి వచ్చేసరికి అదేంటి అన్కండిషనల్ లవ్ వచ్చింది. అవును, మంచి వాక్ వచ్చింది, మంచి జ్ఞానం వచ్చింది. ఇక అమ్మని ఎందుకు చూడలేము? వీటన్నిటికీ మూలం ఎవరు? గురువు. ఒక్కసారి మళ్ళీ శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. నిజమే, మనలోంచే మనకి అమ్మ పుట్టింది. అందుకే ఆవిడకి రూపభేదం లేదు, లింగభేదం లేదు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీనండి సాత్వికమైన భోజనం చేయాలని ఎందుకంటూ ఉంటారంటే, చెప్పండి. మంత్రం పఠిస్తూ ఉంటాంగా, పఠిస్తూ ఉంటాం. శ్వాసతో మిళితం చేసి అనుసంధానం చేసి జపం చేస్తూ ఉంటాం. మొన్న కూడా చెప్పాను, ఏదైనా తిన్నాం అనుకోండి వాసన వస్తుందిగా ఈ శ్వాసలో. అవునండి, అందుకే సాత్వికమైన భోజనం చేయడం. అంటే ఈ శ్వాసలోనే అమ్మ ఉంది, సుషుమ్నా నాడి రూపంలో అమ్మ ఉంది. ఇక్కడే కదా రెండు పింగళ నాడుల మధ్యలో ఉంది. రెండు మదించంగా ఇడా పింగళ నాడుల్ని మదించాం కదా. అందుకే ఇది మనం లేచేటప్పుడు చూడండి, ఇది చంద్రనాడి, ఇది సూర్యనాడి, కుడివైపు సూర్యనాడి. ఇది మన ప్రేక్షకులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది చంద్రనాడి. ఉదయం మనం లేచేటప్పుడు మన శ్వాస ఏ ముక్కు నుంచి బయటకు వచ్చి, కుడి ముక్కు నుంచి బయటకు వస్తే మనకు ఆ రోజు చాలా వేడి చేసిందని అర్థం. చలవ చేసే పదార్థాలు తినాలి. కుడి ముక్కులోంచి శ్వాస ఊపిరి మనం పీల్చుకుంటే బయటికి ఏదైతే అంటే చూడండి, ఇక్కడ వేడి గాలి తగులుతుంది ఒక్కొక్కసారి. అవును, ఒకసారి ఒక ముక్కు పనిచేయదు, ఒక ముక్కే పనిచేస్తుంది. అంటే ఏంటి? వేడి ఎక్కువైందని అర్థం. కుడి ముక్కు బ్లాక్ అయితే, ఇటు బ్లాక్ అయితే చల్లదనం ఎక్కువని. ఇడా పింగళ సూర్యనాడి, చంద్రనాడి. అంటే కుడి వైపుకి ఏముంటుందమ్మా? సూర్యనాడి. ఎడం వైపుకి చంద్రనాడి. ఇది లేచినప్పుడు అది ప్రాక్టీస్లో తెలుస్తుంది. ఈ ముక్కు వేడి తగిలింది అనుకోండి, బాగా వేడి చేసిందని అర్థం. ఇట్లా చల్లదనం తగిలింది అనుకోండి, మనకి వేడిగా ఆ పదార్థాలు తినాలి. ఇట్లా వెళ్తే మనం కొంచెం గమనించుకుంటూ ఉంటే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మన శాస్త్రం సనాతన ధర్మంలో లేనిదేది లేదు. నిజమండి, సనాతన ధర్మం సనూతనమైనది. అందుకే చెప్తూ ఉంటా, సనూతనమైనది, సనాతనమైనది మన ధర్మం. ఇలాగ పుట్టిందమ్మా. జ్ఞానం అనే అగ్ని రగిల్చినప్పుడు ఈ కొండలోంచి పుట్టింది. ఈ కొండలోంచి, జ్ఞానం అనే కొండలోంచి మనలోనే మనము అమ్మని చూడాలి అనుకుంటే ఇక్కడ వచ్చే ఆలోచన ఏవైతే ఉండాలో ఈ అగ్నిలో వేసేస్తుండాలి. ఒక్కొక్క ఆలోచన అందుకే ధ్యానం చేసినప్పుడు కూడా ఆలోచనలు రానియాలి. ఆపద్దు, ఎప్పుడు ఆపకూడదు. అసలు కళ్ళు మూసుకుని ధ్యానం ఎందుకు? బయట ఉన్న ప్రపంచాన్ని లోపలికి రానియకపోవడానికి మన వివరం. మరి చంచలమైపోద్ది కదండి మనసు. ఎందుకు అవుతుంది? కళ్ళు దర్శించితే అన్నీ చూస్తూ ఉంటాం. మన కోతి లాంటి మనసు వెళ్ళిపోతూ ఉంటాం. చేపలాగా అప్పుడు చూస్తూ కూడా నిద్రపోవడం నేర్చుకోవాలి.
కోతిలాగా వెళ్ళకూడదు. ఎందుకంటే ఎరుక వహించాలి. అన్ని చోట్ల అమ్మే ఉందని ఎరుక ఎప్పుడైతే వహిస్తామో అప్పుడు కోతిలాగా ఎగరము. ఇందులో మర్కట న్యాయము, మార్జాల న్యాయము అని రెండు ఉంటాయి. ఇక్కడ చాలా మందికి తెలివి లేదంటూ ఉంటారు. అవునండి, ఎక్కువ వింటూ ఉంటాం. చిదగ్నిగుండ సంభూతాయే నమః అని అస్తమానం అనుకున్నారనుకోండి, మంచి తెలివితేటలు వస్తాయి. ఏంటమ్మా మరొక్కసారి చెప్పండి. చిదగ్నిగుండ సంభూతాయే నమః అనగానే అమ్మ జ్ఞానాగ్నిలోంచి పుట్టింది కాబట్టి జ్ఞానాన్ని, తెలివిని ప్రసాదిస్తూ ఉంటుంది. ఈ నామం మననం చేస్తాం వల్ల ఉంటే చిదగ్నికుండ సంభూతాయై నమః. అమ్మవారు ఎంత చక్కగా ఉద్భవించారండి. ఇదండి చిదగ్నిగుండ సంభూత అంటే. శ్రీమాత్రే నమః.